నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సచివాలయ వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం 11 నుండి 12 గంటల వరకు కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్తల్లోని వివరాలు సచివాలయ వ్యవస్థ బలోపేతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించిన మేరకే దిగ్విజయంగా పరిపాలన సాగుతుందని చిత్తూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఈ వ్యవస్థ ద్వారా గ్రామ పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు రెండో విడతలో 2400 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని వారికి త్వరలో నియామక పత్రాలు అందిస్తామని తెలియజేశారు మన గౌరవనీయ కలెక్టర్ గారు మన జిల్లా సంబంధించిన ఇద్దరు మంత్రుల సూచనలు తీసుకొని అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు సకాలంలో అందేట్లుగా ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము సచివాలయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక అధికారి తనిఖీ చేస్తూ వారికి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా మనం మెరుగైన పాలనని అందించే దిశగా మన జిల్లాలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రెండవ దఫా జరిగిన మొన్న సచివాలయ పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులందరూ కూడా గత వారము ఆయా డిపార్ట్మెంట్లో చెందిన అభ్యర్థులను పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రక్రియ కూడా పూర్తయింది వారికి అందరికీ కూడా సోమవారం తర్వాత నెక్స్ట్ వీక్లో గౌరవనీయ కలెక్టర్ గారు ప్రభుత్వ ఆదేశాలను తీసుకున్న పిదప వారికి నియామక పత్రాలు కూడా అందడం జరుగుతుంది దాదాపు 2400 పోస్టులకు మనం ఈ దఫాగా అన్ని కాలనీలని పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రామ సచివాలయ వ్యవస్థని సాగించేట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది చిత్తూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు నేరుగా అధికారులను కలిసి సమస్యలు విన్నవించే అవకాశం లేని పరిస్థితులలో నగరవాసుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కోసం కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య నిర్వహిస్తామన్నారు నగరవాసులు ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకురావచ్చన్నారు కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా వచ్చే అన్ని సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేసి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొనే పక్షంలో 08572232745 నెంబర్కు కాల్ చేసి సమస్యలను తెలియజేయాలని ఆయన సూచించారు కార్మికుల చట్టాలను సంక్షేమ పథకాలను ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చిత్తూరు 1వ డిపో కార్యదర్శి వికే రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం చిత్తూరు 1వ డిపో వద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా డిపో కార్యదర్శి వికే రెడ్డి మాట్లాడుతూ
1958లో ఆర్టీసీ ఆవిర్భావం జరిగిందని, అప్పటి నుంచి ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఎంప్లాయీస్ యూనియన్ కాస్త పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యూనియన్ గా పేరు మారిందని అన్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జగన్నాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్గా రూపాంతరం చెందుతూ ఆ రోజు నుంచి దినదినంగా ప్రతిరోజు ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన నిరంతరము కార్మిక పక్షానే ఉంటూ కార్మికుల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఎంప్లాయీస్ యూనియన్ అనేకమైన పోరాటాలు సాధించి అనేకమైన విజయాలు సాధించినాము. మనకందరికి తెలిసిన విషయం. కానీ గతంలో ప్రభుత్వం రూపాంతరం చెంది యూనియన్లుగా, అసోసియేషన్లుగా, ఫెడరేషన్లుగా ఎవరు ఏ పేరు పెట్టుకున్నా సరే సొసైటీ యాక్ట్ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోమని మేనేజ్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆర్టీసీలో ఎంటీడబ్ల్యూ యాక్టు, ఫ్యాక్టరీ యాక్ట్ అమలులో ఉన్నందున ట్రేడ్ యూనియన్ పరిధిలోని కార్మిక సంఘాలను కొనసాగించమని మనం అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేయడమే కాకుండా హైకోర్టులో కూడా కేసు వేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న భాస్కర్ రెడ్డికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో గజవాహనం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను ఆనవాయితీగా సమర్పిస్తున్నట్టు తెలిపారు. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించామని తెలియజేశారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు అయిన ఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. తిరుపతి కర్నాల వీధిలోని ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి రఘునాథ్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తు లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని నగర ఎమ్మెల్యే ఏపీఐసీసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. నగరి మున్సిపాలిటీలో శ్రీ సాయి వివేకానంద జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో పాఠశాలను బలోపేతం చేయడానికి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రహరీ గోడలు, బాత్రూంలు, ఫ్యాన్లు, పెయింటింగ్ వంటి సంపూర్ణ వసతులను కల్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలను వారి వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు.
అమ్మ ఒడి పథకం కోసం ప్రభుత్వం 6,455 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునే వారికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్షిప్లను జన్మభూమి వెబ్సైట్ ద్వారా మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కమిషనర్ డైరెక్టర్ బాలకృష్ణన్, రూరల్ బ్యాంక్ చైర్మన్ తిరుమలారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మనోహర్, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ చంద్రారెడ్డి, దేశమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బిఆర్వి అయ్యప్పన్, నాయకులు మురుగయ్య, దయానిధి, అభిమానులు పాల్గొన్నారు. చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యం, శనగలు, కందిపప్పు అక్రమంగా నిల్వ ఉంచడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని చౌక దుకాణాలలో నిరుపేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం కాస్త పక్కదారి పట్టి భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తుండగా కాపు కాసి 3.8 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 1.2 టన్నుల శనగలు, 380 కేజీల కందిపప్పును పట్టుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పీలేరు అర్బన్ సిఐ సాదిక్ అలీ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పద్మావతి నగర్లోని మహబూబ్ బాషా గోదాముపై దాడి చేయగా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బియ్యము, కందిపప్పు, శనగలను 1300 బియ్యం సంచులు భారీ ఎత్తులో పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. వ్యాపారంలో అతనికి సహకరించిన వివిధ డీలర్లను గుర్తించడం జరిగిందని, త్వరలోనే వారిని సైతం పట్టుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మనకు ఈ పీడిఎస్ ప్రజా పంపిణీ ప్రయోజనాల కింద ఈ పంపిణీ చేయబడే సరుకుల గురించి మనకు దారి మల్లుతుంది అనేది ప్రజలు చాలామంది కంప్లైంట్ చేశారు. వీటి గురించి చాలాసార్లు రూట్ చెక్ చేశాము. రూట్ చెకింగ్లో చాలా వెహికల్స్, ఆటోలు కానీ, ఓమ్నీలు కానీ దొరికాయి. వాటిపైన కేసు కట్టేసి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కట్టేసి సీజ్ చేసి పంపించాము. అయినప్పటికీ వాళ్ళు మారట్లేదని చెప్పేసి ప్రజల నుంచి మాకు కంప్లైంట్ వస్తుంటే వీళ్ళని పక్కా ప్రణాళికతో, ప్లానింగ్తో ఈరోజు మార్నింగ్ మన పీలేరు సిఎస్డిటి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు జయసింహ, తర్వాత ఆర్ఏ కాదర్ బాషా, ఎస్ఐ వారి టీంతో పాటు పద్మావతి నగర్లోని మహబూబ్ బాషా ఇంటిపై దాడులు చేశాము. దాడులు చేసి అతని ఇంటిలో సుమారుగా 3.8 టన్నుల పీడిఎస్ రైస్, తర్వాత 1.2 టన్స్ తర్వాత ఈ శనగలు, తర్వాత 370 కేజీల కందులు మొత్తం దొరికాయి. ఎంటీ గోతాంలు, ఖాళీ ఎఫ్సిఐ మార్క్ కలిగిన ఎంటీ గోతాంలు కూడా అతని ఇంట్లో నుంచి 1300 సీజ్ చేసుకోగలిగాము. వీటి బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే ఇతను చాలా రోజుల నుంచి చేస్తున్నారు, బ్లాక్ మార్కెటింగ్కి తరలిస్తున్నారని అర్థమైంది. వీళ్లకు సహకరించి వీళ్ళకి సరుకులు ఇచ్చే డీలర్ల పైన కూడా సమాచారం ఉంది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి పంపిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది సోమవారాలలో జరగనున్న గజ గరుడ వాహన సేవలలో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి
ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం అమావాస్య దీపావళి పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గౌరీ వ్రతం నోము నోచుకునే మహిళా భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. రికార్డు స్థాయిలో రాహుకేతు పూజలు జరుపుకున్నారు. భక్తజన సందడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పలువురు ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఆదివారం ఉదయం పల్లకిపై గోదాదేవి అలంకారంలో శ్రీ అలమేలు మంగమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వాహనంలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అమ్మవారికి ధూప దీపాలు నైవేద్యాలను సమర్పించడం, వేద పండితులు వాహన ఊరేగింపును ఆలయంలోని ఏకాంతంగా నిర్వహించారు. నాటు తుపాకీతో అడవి జంతువులను వేటాడేందుకు తుపాకీలను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో మైనర్ బాలిక ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా మొగలీశ్వర స్వామి ఆలయంలో దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి నోములు నోచుకున్నారు. మదనపల్లె పట్టణాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ బాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాలా చెట్ల భయన్న ఆధ్వర్యంలో మదనపల్లి వాసులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుప్పం మండలం శాంతిపురం కర్లగట్ల గ్రామంలోని బ్రాహ్మణ చెరువుకు గండిపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.